ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 138 అధ్యాయము 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఎవరైతే తమను తాము తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఆయన వారిని హెచ్చించేవారుగా ఉన్నారు. దేవాలయంకు ఇద్దరు మనుషులు వెళ్ళరు. వారిలో ఒకరు సుంకరి, ఒకరు పరిసయ్యుడు. పరిసయ్యుడు అయితే దేవుడి సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నారంట: చోరులైనను వ్యభిచారులైన సుంకరి ఇతని వల్లే కాక నేను వారానికి 2 మార్లు నీ సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాను, జీలకర్రలోను సోంపులోను నీకు భాగం ఇస్తున్నానని ప్రార్థన చేస్తున్నారు. కానీ సుంకరి అయితే దూరం నుండి నిలుచుని ఆకాశమందు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యత లేనివాడిని, నన్ను కరుణించమని రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నారంట. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఈ సుంకరి ప్రార్థన నా సన్నిధికి చేర్చబడిందని. ఎవరు దీనుడైన నా సన్నిధిలో గడగడ వణుకుతారో వారు నేను లక్ష్యముంచే దేవుడిని అంటున్నారు. మనం ప్రార్థించినప్పుడు మనకున్న స్థితిని బట్టి కానీ, మనం ఉన్న దాన్ని బట్టి కానీ మనం హెచ్చించుకోకుండా తగ్గింపు కలిగి దీనత్వం కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ సుంకర వల్లే మన ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. మన ప్రార్థనను అంగీకరించి మనకి జవాబునిచ్చే దేవుడిగా ఉన్నారు.